తెలంగాణలో భూముల సమస్యలు ఏం లేకుండా చేస్తున్నాం. పోయిన సర్కార్ ధరణితోని రైతులను ఆగం చేసింది. మేం మాత్రం భూముల తక్లీఫ్లన్నీ తీరుస్తున్నామని మంత్రి పొంగులేటి సీనన్న మైకుల ముంగటికి వచ్చినప్పుడల్లా చెప్తానే ఉన్నాడు. కానీ మోక మీద మాత్రం కథ అల్లగున్నదుల్లా. ఇగో గిడోగా అన్న భూమి సమస్య తీరుస్తలేరని ఏం చేసిండో చూద్దాం పాండ్రి. భూమి సమస్య తీర్వలనని ఏకంగా కలెక్టరేట్ బంగులనే ఎక్కిండు కదా. మీదికెంచి నా సమస్య తీర్వకుండా నా దగ్గరికి ఎవ్వలొచ్చినా ఈడికెంచి దుంకి చేస్తానని బెదిరించిండు అందర్నీ. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం షమ్నాపూర్లుండే పట్నం సురేందర్ కు భూమి ఉంటే ఆయన నాయన రమేష్ పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకం వచ్చిందట. కాకుంటే ఈ సురేందర్ అన్న ఫోటోతోని ఆధార్ కార్డ్ ను లింకు చేసే వరకు రైతు బంద్ అత్తలేదట. పంట రుణం తీసుకుందామన్నా ఇత్తలేరట. అట్లనే వాళ్ళ ఊరి శివార్ల యవసం భూమి కొంటే అది సుతం వాళ్ళ నాయన పేరు మీదనే వచ్చిందట. దానికి సుతం రైతు బంధు అత్తలేదట. నా పరిస్థితి ఇట్లున్నది, దీన్ని సరిజయ్యుండ్రని ఎన్ని మాటల అధికారుల చుట్టూ తిరిగినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఇంకా ఈ ఆఫీసుల పొంట తిరిగే ఓపిక నాకు లేదు. నా భూమిని నా పేరు మీద ఎక్కియమంటున్నా. నేనేమన్నా మంది భూములు గిట్లా అడుగుతున్నానా? మంచి మాటతో చెప్తే అధికారులు ఇనేటట్టు లేరని చెప్పి ఇట్లా కలెక్టరేట్ మీదికెక్కి చాలా సేపటిదాకా అక్కడున్నోళ్ళందరినీ పరేషాన్ చేసిండు. కానీ భూమి కోసానికి అవసరమైతే జీవి తీసుకుందామా అనుకున్నాడంటే ఆ అన్న ఎంత గూసవడ్డడో ఏం కథనో పోన్రి. మరిగా రెవెన్యూ మంత్రి పొంగులేటి సీనన్నో హోక ఈ అన్ననే కాదు, ఇంకా చాలా మంది రైతులు ఇట్లనే అవస్థ పడుతున్నారు. జర ఇప్పటికైనా రెవెన్యూ సదస్సులు పెట్టి భూముల పంచాదులన్నీ దెంపుండ్రి, లేకుంటే విసుగచ్చిన రైతులు ఏదైనా చేస్తారు. అటెన్క హరి అన్న కృష్ణ అన్న ఏం ఫాయిదా ఉండదు. కాబట్టి ఇప్పటికైనా రైతుల భూముల తిప్పలన్నీ తీరువుండ్రి, సరేనా?